నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూన్ మాస గోచార అంచనాలు మిథున రాశి వారికి చూద్దాం. ఇందులో అంటే మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ 9 పాదాల వారికి కూడా ఈ ఫలితాలు చెప్పబోయే ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఖగోళంలో గ్రహాల పరిస్థితులు చూద్దాము. మిథున రాశిలో బుధుడు 21 వరకు సంచరించి 22 నుండి కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు. అలాగే 8వ తేదీ వరకు శుక్రుడు సంచరించి 9 నుండి కర్కాటక రాశిలో మాసాంతం వరకు కూడా శుక్రుడు సంచరిస్తాడు. అలాగే మిథున రాశిలో సంచరిస్తున్న గురువు 2వ తారీఖున కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. అలాగే సూర్యుడు వృషభ రాశిలో 15 వరకు సంచరించి 15 నుండి మిథున రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు. అయితే కుజుడు 20 వరకు కూడా మేషరాశిలో సంచరించి 21 నుండి వృషభ రాశికి మారి మాసాంతం వరకు కూడా అక్కడే సంచరించడం జరుగుతుంది. మేజర్గా ఈ మాసంలో గురు, శుక్ర, బుధ, సూర్య, కుజుడు కూడా రాశి మార్పులు చెందటం జరిగింది. అయితే వీటి ప్రభావాలు తెలుసుకుందాము. ఇంకా ఇతర గ్రహాలు సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారాలు. ఇది గ్రహాల స్థితిగతులు. వీటి యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో కలగబోయే శుభాశుభ ఫలితాలు, పరిహారాలు తెలుసుకుందాం. ముందుగా ఆర్థికంగా చూస్తే రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో అనేది సూచిస్తుంది. అనవసర విలాసాలకు దూరంగా ఉండాలి అనేది చెప్పారు. పెట్టుబడులు కూడా వాయిదా వేయడం మంచిది అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఉద్యోగం, వ్యాపారంలో వారికి పని భారం అయితే బాగా పెరుగుతుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపారంలో పోటీదారులు శత్రువులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి ఎక్కువగా గమనింపులో ఉండండి, మాట్లాడండి. ఇక మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యపరంగా ప్రయాణాలు అయితే కనుక వాయిదా వేసుకోవడం ఉత్తమంగా సూచిస్తుంది. ఇక కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి ఎక్కువగా అనేది చెప్తుంది ఇవి గోచారంలో గ్రహాల స్థితిగతి. ఇక కోర్టు కేసులు వాయిదా పడవచ్చు. అప్పుల ఒత్తిడి అయితే ఎక్కువగా పెరుగుతుంది. అప్పుల బాధ నుండి ఉపశమనం పొందటానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సిబ్లింగ్స్, తోబుట్టువుల నుండి ఆశించిన మద్దతు అయితే లభించదు. జీవిత భాగస్వామితో వివాదాలు రాకుండా చూసుకోవాలి అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా లేదనే చెప్పచ్చు. అన్ని విషయాలకి కూడా అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాశిలోనే కుజుడు, బుధుడు, శుక్రుడు కూడా శుక్రుడు 8 వరకే అనుకూలిస్తున్నాడు, బుధుడు అనుకూలం లేదు. శుక్రుడు 2లో కూడా అది ఆ స్థానం అంత అనుకూలంగా లేదు బుధ శుక్రులకి. అది అయితే 10లో శని కూడా అంత అనుకూలం లేదు. 9లో రాహు అనుకూలంగా లేడు. 3లో కేతు మాత్రం కొద్దిపాటి అనుకూలతలు ఉన్నాయి. ఇక మిథున రాశి వారికి 7లో అంత అనుకూలంగా లేదు. మకర రాశిని సూచించడం, గురు దృష్టి 7వ దృష్టితో చూడటం వలన కూడా వ్యాపారపరంగా కూడా అంత అనుకూలంగా లేదు అనేది సూచించవచ్చు. ఇక గురువు వృశ్చిక రాశిని చూస్తాడు. కుజస్థానాన్ని, వృశ్చిక రాశిని తన 5వ దృష్టితో అక్కడ కుజుడు
ఒకటిలో మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి సంతానపరంగా కూడా అంత అనుకూలంగా లేదు అనేది చెప్పవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ అనేది కష్టపడితేనే ఫలితాలు ఉంటాయి. విదేశీ విద్యకు కానీ మామూలుగా లోయర్ క్లాస్ విద్యార్థులు కానీ అనేది విదేశీ విద్య ప్రయత్నాల్లో అయితే ఆటంకాలు కనిపిస్తున్నాయి బాగానే అనేది సూచించవచ్చు. ఈ విధంగా ఈ మాసంలో అన్ని రంగాలలో కూడా కొద్దిపాటి అననుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పరిహారంగా బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మరియు ఆకుపచ్చని వస్తువులు దానం చేయడం మంచిది. ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలతలు రావడానికి అనేది సూచించడం జరుగుతుంది. ఈ మాసంలో గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది. ఈ మిథున రాశి వారికి చాలా చాలా జాగ్రత్తగా ఈ సూచించిన విషయాలకి చాలా జాగ్రత్తగా ఉండండి. అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి. ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అనవసర విలాసాలకు దూరంగా ఉండాలి. అలవాట్లు అవుతాయి. పెట్టుబడులు వాయిదా వేయండి. పనిభారం పెరుగుతుంది కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడండి. వ్యాపారంలో కూడా పోటీదారులు శత్రువులుగా మారే అవకాశాలు ఉంటాయి. మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవడం ఉత్తమ అనుకూలం కాదు. కష్టపడితేనే విద్యార్థులకు కూడా ఫలితం దక్కుతుంది. బాగా విదేశీ విద్య ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. అందులో కూడా అనుకూలం కనిపించటం లేదు. ఇక అప్పుల ఒత్తిడి అయితే పెరుగుతుంది ఈ మాసంలో వీరికి. ఈ విధమైన అన్నిటికీ కూడా విష్ణు సహస్రనామ పారాయణం చాలా శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.